తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ ఉంటే పీక్ టైంకి వచ్చేటప్పటికి కారణం లేకుండా తొలగించేసారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పెద్ద ఉద్యమం జరుగుతుంటే బీసీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని బీసీలకు ఇయ్యలే. పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడు ఉన్నా ఇవాళ మళ్ళీ అర్హత కలిగినటువంటి 4 పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇవాళ బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొంతెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ. ఇవాళ అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టి ఉండొచ్చు. నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాచం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేదా మేము విద్యార్థి దశలో ఆనాడు మండల్ కమిషన్, మురళీధరరావు కమిషన్ కొట్లాడినాడు మాకు నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు, కేశవరావు గారు, వెంకటస్వామి గారు, బాలగౌడ్ గారు, మాణిక్రావు గారు, ఇట్లా అనేక మంది తపనయ్యాల వాళ్ళంతా కీర్తిశేషులై ఉండొచ్చు. పెద్దలు ప్రత్యక్ష సాక్షిగా వారికి. అందుకే వయసు అందరికంటే పెద్దది. ఇప్పుడున్న రాజకీయ జీవితంలో మల్లికార్జున గారితో సహా ఉన్నటువంటి వయసున్న వ్యక్తి 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు. మీ పార్టీ ఒక ఇంట్రెస్టెడ్ మేము కాదనం, కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక. ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీలో మీరే ఒక రెబల్ థ్రెటన్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా. ఒకవైపు సాయంత్రం క్యాబినెట్ అయి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే లోపల ఇంత పెద్ద లంబా స్టేట్మెంట్ వచ్చింది. ఒకటి ఆశ్చర్యపోతా ఉన్నాం. ఒక రైతు తన భూమిలో పంట పండించడానికి కష్టపడి పంట మొత్తం పండించి ఆ ధాన్యాన్ని ఎడ్ల బండ్లు వేసుకొని పోతే కింద ఎడ్ల బండి కింద నడుస్తున్నటువంటి ఎవరో ఈ బరువంతా నేనే మోస్తా ఉన్నా, ఈ పంట నేనే పండించినా అన్నట్టున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే, కదపలే, వెనుకకు తిరగలే. బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొగ్గి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి. మీరే అన్నారు దయ్యాలు ఉన్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు వట్టనీయకండి. ఈ నిర్ణయం అమలు జరగనీయండి. ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు. మీరు అధికారంలో ఉన్నారు, చేసిరా చేయలేదు. మేము ఇంతకు చెప్పినట్టుగా వీ డోంట్ వాంట్ క్రిటిసైజ్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్. మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి, కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రద్దంతం చేయకమని కోరినాం.